It's also my privilege to be part of this program. Being part of the fraternity myself, so I know most of you. We engage on a continuous basis. In fact, the Alumni Association for any college, I feel it's like the backbone which is supporting indirectly the college and its fraternity for the course of time. Even in Andhra Medical College, from where I belong to, so the Alumni Association is very strong and they contribute very generously to the college and to the fraternity at large. In SP Medical College as well, a lot of buildings which have been contributed by the alumni. It's indeed great to see such contributions from the doctors, because at this juncture in 2025 we see a lot of divide amongst the community. We have utilized these resources and come to a higher level in the socio-economic strata, to the society, giving it back to the community, giving it back to your own roots. From there, we need to have external contributions, external support. For example, like the auditoriums constructed here, I was told that it was done completely with the support of the Alumni Association. So it is, in fact, very good if we do all these things in convergence mode. It will help us build as a work as a team. So when I was informed about this conference, Golden Jubilee Conference by Dr. Ramesh Garu, I felt very happy to be associated with this conference, much more to get an opportunity and interact with His Excellency ఈ ముఖ్యమైనటువంటి సభలో పాల్గొనటం, మీ అందరితో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రముఖమైనటువంటి మీటింగ్ నా వరకు, ఎందుకంటే అందరు డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చెప్పారు, కరోనా ఉన్నటువంటి సందర్భంలో అందరం కలిసేటువంటి అవకాశం లేకపోవటం వలన మనం వెబినార్ దీంట్లో కలుస్తూ వచ్చాము. 50th వెబినార్ అని చెప్పి నాకు పంపించిన దాంట్లో ఉంటే 50th మంత్లీ ఒకటేనంటే ఇది 50th ఎట్లా అవుతుంది, మంత్లీ ఒకటంటే ఇప్పుడు వరకు వచ్చిందని ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పత్రాలని వీటన్నిటిని ముందు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా క్రియేట్ చేసినటువంటి, దాన్ని రన్ చేసినటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. వైద్య రంగం అంటేనే వెలుగు చీకట్లు రెండు చూస్తున్నాం. మనం వైద్య రంగంలో సమాజం నుండి 100% విశ్వాసం పొందలేకపోయినా అత్యుత్తమ సేవలను అవసరమైనటువంటి వారికి అందించి మనం బజార్లో దేవుళ్ళ కింద కూడా మనల్ని పిలిపించుకున్నటువంటి సందర్భాలు నేను చూస్తున్నాను. డాక్టర్ అంటే దేవునితో సమానం. ఆ రకంగా కొన్నిసార్లు మనం అన్ఎక్స్పెక్టెడ్ దీంట్లోనే బయట ఎక్స్ప్రెస్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది. ఒకసారి ట్రైన్లో పోతున్నప్పుడు ఒక ముస్లాం వచ్చి ఒక ఆయన కాలు పట్టుకుంది. ఏందమ్మా, ఎవరమ్మా నా కాలు పట్టుకుంటున్నావు అంటే, అయ్యా మీరు డాక్టర్, నా మనవాడు ఇబ్బంది ఉంటే చిన్నపిల్లవాడు మధ్యరాత్రి వచ్చి నేను తలుపు కొట్టాను, మీరు లేచి నా కొడుక్కి బతికిచ్చారు అని చెప్పాను. ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడున్నటువంటి మనం డిజిటల్
యుగంలో ఉన్నాం. అత్యాధునిక నూతన టెక్నాలజీస్ మన ముందుకు వస్తున్నాయి. ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త మందులు, కొత్త కొత్త మిషన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. అయితే గతానికి ఇప్పటికీ, అంటే 50 సంవత్సరాల కింద చదివినటువంటి దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు శవాలంటే వీళ్ళు పోటీపడి పోసేవాళ్ళు. ఇప్పుడు శవాలే దొరకటం లేదు. చాలా వరకు మెకనైజ్డ్ దీంట్లో చూపిస్తున్నారు. తర్వాత నెమ్మదిగా ఆటోమైజేషన్కి వచ్చింది. ఈ ఆటోమైజేషన్ కూడా ఇప్పుడు అవసాన దశకు చేరింది. ఇప్పుడు మనం నెమ్మదిగా రోబోటిక్ యుగంలోకి ఎంటర్ అవుతున్నాం. కాబట్టి రోబోటికే కాదు, వాటి సేవలు కూడా కొన్ని రోజులలో పెరిగిపోయి వాయిస్ అథారిటీ వైద్య చికిత్సలు కూడా రావచ్చు తొందరగానే. కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ కొత్తగా వస్తున్నటువంటి వాటిని మనం అడాప్ట్ చేసుకొని ట్రీట్ చేసినామని చెప్తూ, లేదా పర్టికులర్ కేసు 3 నెలలు, 4 నెలలు, 3 సంవత్సరాలైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద డాక్టర్స్ చేసినటువంటి వాళ్ళ దగ్గర కూడా కానటువంటి టెక్నాలజీ ఎట్లా అనేటువంటి దానికి ఈ యొక్క సెమినార్స్ చాలా పర్ఫెక్ట్గా, ఎంతవరకు అంటే ఐ డాక్టర్ అంటే లెఫ్ట్ ఐ డాక్టర్ వేరే, రైట్ ఐ డాక్టర్ స్పెషలైజేషన్ అనేటువంటి స్థాయి వరకు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని మనకి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లేదు, ఎర్లీ అపాయింట్మెంట్ ఉంటుంది. అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఈక్వల్ టు ఆల్. ఇన్ సమ్ కేసెస్ వీఆర్ ఈవెన్ మోర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. रिबन कटिंग से